భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం నుంచి హనుమకొండ వెళ్తున్న పరకాల ఆర్టీసీ డిపో బస్సులో కండక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. అనిశెట్టిపల్లి బ్రిడ్జి సమీపంలో ప్రయాణికులకు టికెట్లు ఇస్తుండగా కండక్టర్ బిరిల్లి శంకర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించి శంకర్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో శంకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భద్రాచలం పోయి వస్తుండగా కొత్తగూడెం క్రాస్ దాటిన తర్వాత అనిశెట్టిపల్లి మధ్యలో ఆయనకు వడదెబ్బతోటి మూర్చపోయి బస్సులో కూలిపోయినాడు. ఇంట్లో అంబులెన్స్ ఫోన్ చేయగానే 20 మినిట్స్లో అంబులెన్స్ వచ్చినది. వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చినాక ఈసీజీ పెట్టి చూసినాక 5 నిమిషాలకు ప్రాణాలు పోయినాయని చెప్పినారు. కండక్టర్ శంకర్ భద్రాచలం డ్యూటీ చేస్తుండగా భద్రాచలం పోయి వస్తుండగా కొత్తగూడెం క్రాస్ దాటిన తర్వాత అనిశెట్టిపల్లి మధ్యలో ఆయనకు వడదెబ్బతోటి మూర్చపోయి బస్సులో కూలిపోయి